వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నారు. వివిధ కేసుల్లో చిక్కుకుని జైలు పాలవుతున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి సైతం అరెస్ట్ అవుతారని ప్రచారమైతే నడుస్తోంది. అయితే ఆయన కంటే ముందే మాజీ మంత్రులు ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక కేసు విచారణకి పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించారు. దీంతో ఆయన అరెస్టు తప్పదని ప్రచారం అయితే స్టార్ట్ అయింది. తదుపరి వికెట్ అనిల్ కుమార్ యాదవ్ ని తేలిపోయింది. అదే టైంలో మాజీ మంత్రి రోజాకి సైతం త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మైనింగ్ లో మాజీ మంత్రి అరెస్ట్. నెల్లూరులో క్వాజ్డ్ మైనింగ్ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మైనింగ్ లో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణ ఆయనపై ఉంది. అయితే చాలా రోజులు అజ్ఞాతంలో ఉన్న గోవర్ధన్ రెడ్డిని ఇతర రాష్ట్రాలు అరెస్ట్ చేశారు. ప్రెజెంట్ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ మైనింగ్ కుంభకోణంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉందని ఆరోపణ వినిపించింది. ఇటువంటి తరుణంలో అనిల్ యాదవ్ ను అరెస్ట్ చేస్తారని నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో టాక్ అయితే వినిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి టైంలో కేసు విచారణకి హాజరు కావాలని అనిల్ కుమార్ యాదవ్ కి పోలీసులు నోటీసులు ఇవ్వడం విశేషం. అయితే అనిల్ కుమార్ యాదవ్ కి ఇచ్చిన నోటీసు మైనింగ్ కుంభకోణానికి సంబంధించి కాదు అని తెలుస్తోంది. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డిపై గెలిచారు ప్రశాంతి రెడ్డి. ఇదే టైంలో అక్కడ రాజకీయం పతాక స్థాయికి వెళ్లింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణ చేసుకుంటున్నారు. ఇదే టైంలో ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు ప్రసన్న కుమార్ రెడ్డి. అక్కడికి కొద్ది గంటల్లోనే ప్రసన్న కుమార్ ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే అది వేమిరెడ్డి అనుచరుల పని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. ఇదే టైంలో అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులకి కంప్లైంట్ అవ్వడంతో తాజాగా విచారణకు పిలిచారు పోలీసులు. అనిల్ కుమార్ యాదవ్ విచారణకి హాజరైతే పోలీసులు అరెస్ట్ చేస్తారని ప్రచారమైతే నడుస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ వీర విధేయులు అనిల్ కూడా ఒకరు. వైసీపీ హయాంలో చాలా దూకుడుగా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్స్ చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ పై విమర్శలు చేసేవారు. అందుకే జగన్ కి సైతం ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. నెల్లూరులో తన సామాజిక వర్గ నేతలను కాదని రైట్ హ్యాండ్ గా అనిల్ కి అవకాశం ఇచ్చారు జగన్. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ పెద్దగా కనిపించలేదు. నెల్లూరు వచ్చి రాజకీయ విమర్శలు చేసేవారు. ఆయన దూకుడు పెంచుతున్న నేపథ్యంలో అరెస్ట్ చేయాలన్న ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో.